దేవుని యొక్క నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క దినమందు మనకు కావాల్సిన దేవుని యొక్క వర్తమానము మనకి అందించాలని మనం ప్రార్థిద్దాం. వాక్యానికి వెళ్ళక మునుపు ఒక పల్లవి పాట మనం పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరలా ఈ యొక్క దినమందునైనా నీ వాక్యము వినడానికి నీ ప్రభువా మమ్మల్ని అందరినీ తోడుకుని తీసుకొచ్చినది నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, గడిచిన దినమంతయు మమ్మల్ని ఎంతగానో సజీవ లెక్కలో ఉంచి మరలా మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినది నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినానికి మాకు కావలసిన నీ యొక్క వర్తమానం మాకు అనుగ్రహించి మా యొక్క అడుగు జాడలో నైనా మా యొక్క ప్రతి అవసరతలో నైనా నీ యొక్క వాక్యము నైనా మరి అనుసరించడానికి సహాయం చేస్తారని యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు మనకి దేవుడిస్తున్న వర్తమానము నిత్య జీవం. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈ నిత్య జీవము మనం పొందుకోవాలంటే మనము ఏమి చేయాలి? దేవుడు ఎన్నో వాక్యముల ద్వారా, ఎంతో మంది సేవకుల ద్వారా, అలాగనే ఎంతో మరి ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఆనాటి దినాల్లో వర్తమానం ఇచ్చున్నాడు. అలాగనే ఈ నేటి దినాల్లో కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, అలాగనే సంఘాల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మనకి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటామన్నది స్పష్టంగా దేవుని యొక్క వాక్యముల ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యొక్క దినమందు మనం చూసుకున్నట్లయితే సామెతలు 12వ అధ్యాయము 28వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి మార్గమందు జీవము కలదు. జీవం అంటే దేవుని యొక్క స్థలానికి అనగా ఆ పరలోకానికి వెళ్ళడానికి మనకి జీవ మార్గమై ఉన్నది. ఏమండి, ఈ పరలోకానికి వెళ్ళడానికి ఒక్క మార్గమే ఉన్నది. మనకి ఒక 2 మార్గాలు అలాగే 3 మార్గాలు అంటూ ఏమీ లేదు. ఒక స్థలానికి మనం వెళ్ళాలంటే మరి కొన్ని మార్గాలు ఉంటాయి, ఒకే మార్గమే ఉండదు కదండి. మన యొక్క గమ్యస్థానానికి ఈ యొక్క లోకపరంగా ఈ యొక్క రహదారిని చూసినట్లయితే మరి ఒకే మార్గం ఉండదు. మరి ఈ మార్గం గంట మనం వెళ్ళినట్లయితే కొంత సమయము మనకి పడుతుంది. ఈ మార్గం గంట మనం వెళ్ళినట్లయితే తక్కువ సమయంలో మనం వెళ్ళగలము అని ఒక ఆలోచన అనేది ఉంటుంది ఈ యొక్క లోకపరంగా. అయితే పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము, అది నీతి మార్గము, జీవపు మార్గము. దేవుని స్తోత్రము కలిగాక. ఆ మార్గానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథము ఉన్న ప్రతి లేఖనము అనుసరించాలి. దేవుడు ఏదైతే చెప్పున్నాడో దాని ప్రకారంగా మనం జీవించాలి. ఏమండి, మనకి ఆజ్ఞలు ఉన్నాయి, పదాజ్ఞలు ఉన్నాయి, అలాగనే మోషే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అయితే మోషే ఆజ్ఞలు యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ వేయబడి ఉన్నారో ఆ సమయంలో ఆ ఆజ్ఞలు కొట్టివేయబడి ఉన్నాయి. అంటే మోషే ఆజ్ఞలు, విధి రూపకమైన ఆజ్ఞలు అవి కొట్టివేయబడి ఉన్నాయి. అయితే నీతికరమైన ఆజ్ఞలు ఏమై ఉన్నదంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు ఉన్నాయి కదండి. పదాజ్ఞలు అక్కడ మరి నిమగ్నమై ఉన్నాయి. ఆ యొక్క పదాజ్ఞలు మనం పాటించినట్లయితే నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ యొక్క పదాజ్ఞలు కూడా యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అవి కొట్టివేయబడి ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉన్నారు. దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు,
ఇవన్నీ ఆజ్ఞలుగా ఉన్నాయి కదా. ఈ యొక్క ఆజ్ఞలు లేకపోయినట్లయితే మనకి ఏదైనాను ఏమండి ఆటంకం ఉంటుందా? ఎటువంటి ఆటంకం ఉండదు. దొంగతనం చేయాలంటే వెంటనే దొంగతనం చేస్తాం, వ్యభిచారించాలంటే వెంటనే వ్యభిచారించేస్తాం. ఈ యొక్క ఆజ్ఞలు ప్రాముఖ్యంగా మనకి జీవితానికి చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయండి. ఈ యొక్క వాక్యములు, ఈ యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లయితే దేవుని యొక్క నిత్య జీవము, నిత్య రాజ్యానికి మనం చేరే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రము కలిగిన గాక. మరి ఈ యొక్క ఆజ్ఞలు లేవని మరి తిరుగులాడుతూ ఉన్న ఈ యొక్క ఆజ్ఞలు లేవని మరి బోధిస్తున్న వారికి ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటన్నది వారికి తెలియదని స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యములు, ఈ పదాజ్ఞలు మన యొక్క మరి మనము ప్రతి విషయంలో ఇవి మనం పాటించవలసినదే. ఏమండి? పాటించవలసినదే. అయితే ఇక్కడ ఇంకొక మాట, దాని త్రోవలో మరణమే లేదు. ఒకవేళ ఆ ఆజ్ఞను మనం పాటించినట్లయితే మనకి ఎటువంటి మరణం ఉండదు. ఏమండి? వ్యభిచారించినట్లయితే మనకు మరణము దేని ద్వారా వస్తుంది? ఆ పాపం ద్వారా. పాపానికి జీతము మరణము అని రోమికి రాసిన పత్రిక కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రియదులారా, ఈ యొక్క పాపము మనము చేయడానికి కారణం ఏంటి? ఆజ్ఞలు లేవని గుడ్డిగా ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి. ఆజ్ఞలు ఉన్నాయని మనము జీవించున్నామంటే అది నీతి మార్గానికి మనల్ని నడిపిస్తారు. ఆ సంఘము ఆజ్ఞలు పాటిస్తున్నాయని చెప్తున్నారు కానీ సరి అయిన మార్గంలో వారు నడవటం లేదండి అని చాలా మంది అంటూ ఉంటారు. ఏమండి? ఆజ్ఞలు పాటిస్తున్నారని మీరు చెప్తూ ఉన్నారు కానీ మీరు సరైన క్రమంలో మీరు లేరని చాలా మంది అంటూ ఉంటారు. ఏమండి? ఒక్క ఆజ్ఞ మనం పాటించకపోయినా కూడా నీతి మార్గాన్ని అనగా జీవపు మార్గాన్ని మనము వదులుకోవాల్సినదే. ఈ పదాజ్ఞలు మనము తప్పక మనం పాటించాలి. ఈ తప్పక మనం పాటించినట్లయితేనే మనము జీవపు మార్గాన్ని మనము ఎదుర్కోగలము. ఆ యొక్క స్థలంలో మనము ఉండే అవకాశము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. చాలా మంది మరణం అంటే భయపడుతూ ఉంటారు కదండి. మరణం అంటే చాలా మందికి భయమే, కానీ మరణము కూడా ఆశీర్వాదకరముగా ఉన్నది. ఈ పాస్టర్ గారు ఏంటి ఎలా చెప్తున్నారని అనుకుంటున్నారా? మరణము కూడా ఆశీర్వాదకరంగానే ఉన్నది. ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్య భాగంలో ఏమండి, నీతిగా జీవించి దేవుని యొక్క వాక్యములు ఎరిగి మరణమైపోతే వారిని మొదటగా దేవుడు లేపుతాను అంటున్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనములో. ఏమండి, మనలను అనగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఉన్నట్లుగా మనం గ్రహించినట్లయితే, నేర్చుకున్నట్లయితే అక్కడ త్రిదూత వర్తమానం ఉన్నది. త్రిదూత వర్తమానం ఎందుకని ఇస్తున్నది? ఆ వర్తమానము ఎవరికి అవసరము? దేవుని యొక్క బిడలకు. ఏమండి, అన్ని జనులకు కూడా ఆ వర్తమానం అవసరమే. ఎవరైతే నమ్మకము కలిగి ఆ వర్తమానం వింటారో వారిని మొట్టమొదటిగా ఆయన లేపుతాడు. ఏమండి, రెజరెక్షన్ కూడా స్పెషల్ రెజరెక్షన్ ఉన్నది. దేవునికి చిత్తమైతే మరి ఈ యొక్క వారము మనము ఈ యొక్క స్పెషల్ రెజరెక్షన్ గురించి మనము తెలుసుకోబోతున్నాం. ప్రత్యేకమైన వర్తమానములో ఏమండి ఆదివారం నాడు ఈ యొక్క యూట్యూబ్ లో మనం పెడుతూ ఉన్నాం. దయచేసి ఆ యొక్క వర్తమానంలో కూడా 30 నిమిషాలు ఉన్నాయి కదా అని ఏమండి ఈ యొక్క ఆదివారము చెప్పే వర్తమానము 30 నిమిషాలు ఉంటుంది. 30 నిమిషాలు ఉన్నారు కదా అని చూడకుండా వెళ్ళిపోవద్దు. ఏమండి, అది కూడా చూసి అందులో ఉన్న ప్రతి మర్మమును మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరొక వాక్యానికి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్య భాగంలో దేవుడు అంటున్న మాట ఒకసారి చదువుతాం. 14వ అధ్యాయము 6వ వాక్య భాగము. యేసు అంటే యేసు చెప్తున్న ఈ యొక్క మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. దేవుని స్తోత్రము కలిగిన యేసు ప్రభు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన పదాజ్ఞలు పాటించాడు. ఏమండి, సమాజ మందిరానికి అనగా విశ్రాంతి దినం రోజున ఆయన తప్పక మందిరానికి వెళ్ళేవాడు, ఆరాధన చేసేవాడు. వాక్యము కూడా ఎత్తి పట్టుకున్నట్లుగా మనం దేవుని యొక్క గ్రంథాలు కూడా మనం చదువుతూ ఉన్నాం. యేసు క్రీస్తే ఆ యొక్క
పదార్థాలు పాటించున్నాడు. మరి మనం ఎందుకని పాటించటం లేదు? ఆయన పాటించున్నాడు కాబట్టి ఆయనలోనే మార్గం ఉన్నది, ఆయనలోనే జీవం ఉన్నది. ఆయన వల్ల మనం జీవిస్తేనే మనం ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళగలం. మీకు అర్థమైందండి? ఆయన ఏ రీతిగా ఈ యొక్క లోకంలో ఉన్నాడో ఆ రీతిగానే మనం జీవించాలి. లేదంటే మనకి ఎటువంటి జీవము లేదు, విడవబడే గుంపులో మనము ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజున చాలా మందికి ప్రశ్న ఏంటంటే, చాలా మంది అనుకునే ప్రశ్న, దేవుని యొక్క రాజ్యం ఉన్నదా? దేవుడు ఈ యొక్క లోకానికి వస్తాడా? మరి రెండవ రాకడ ఉన్నదా అని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. ఈ గ్రంథము ఏమండి ఎన్నో దేశాలను ఏలుతున్నది. ఈ యొక్క గ్రంథము అంటే దేవుడు ఉన్నాడని మనము నమ్మాలి. ఏమండి ఈ యొక్క లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ ఆ గ్రంథాలు కొన్ని ప్రదేశాలకు మాత్రమే. కానీ ఈ యొక్క గ్రంథము ఉన్న దేశాలన్నిటిని ఈ గ్రంథము ఏలుతూ ఉన్నది. ఎందుకంటే ఈ గ్రంథము ద్వారా మాత్రమే ఆ జీవపు మార్గం ఉన్నది. ఆ జీవపు మార్గాన్ని ఇచ్చేవాడు ఎవరంటే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప ఏ దేవుడు లేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరలా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. ఇక్కడ యేసు నేనే మార్గము అంటూ ఉన్నాడు. నేనే సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరి ఇంకొక విషయము తెలియచేయాలని ఆశపడుతున్నా. ఈ యొక్క అనగా మరలా ఆయన యొక్క రెండో రాకడ రావడానికి యేసుక్రీస్తే వస్తాడు. ఏమండి యేసుక్రీస్తే వస్తాడు. అయితే ఆ రెండవ రాకడ ఎప్పుడు వస్తాడన్నది కూడా యేసు ప్రభువుకు తెలియదు. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క లోకానికి పంపించున్నాడు. దాని ప్రకారముగా 33.5 సంవత్సరములు యేసు ప్రభువు ఎలా జీవించాలో ఎలాగా మరి జీవించి నేర్పించున్నాడు మనకి. ఏమంటే పాపంతో ఉన్నాడు, కానీ పాపపు జీవితాన్ని ఆయన అనుభవించలేదు. దొంగలను పిలిచాడు, కానీ ఆయన ఎప్పుడు దొంగతనం చేయలేదు. ఏమంటే అపహాసులు ఉన్న చోటున ఆయన కూర్చున్నాడు, కానీ ఎవరిని అపహాసించలేదు, నిందించలేదు. ఎవరిని దూరము పెట్టలేదు. ఈ రోజున చాలా మంది యేసు ప్రభువులే నేను జీవిస్తున్నానని అంటూ ఉన్నారు, కానీ ఆ యొక్క యేసు ప్రభు జీవించిన జీవితంలో 1% కూడా మనం జీవించటం లేదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన చూపు ఎటువైపు ఉంటున్నది, మన యొక్క పెదవులు ఏ రీతిగా మాట్లాడుతున్నది, మన యొక్క ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయి, మన యొక్క నడవడికలు ఏ రీతిగా ఉన్నాయి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు బట్టి మాదిరి మనం నేర్చుకోవాలి. ప్రియదేవులారా, అపోస్తుల యొక్క సంఘము, పెంతెకొస్తు యొక్క అనుభవ సంఘము అని మనం చెప్పుకుంటున్నాము, కానీ యేసుక్రీస్తు ఏ రీతిగా జీవించినాడో దాని ప్రకారంగా జీవిస్తున్నాం అన్నది మనకి అవసరం లేదండి. ఏమండి అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువు అందరికీ అనగా అందరికీ భిన్నముగా జీవించున్నాడు. పాపులతో కూర్చున్నాడు, కానీ పాపపు జీవితాన్ని అనుభవించలేదు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరొక వాక్యంలో మనం చదివినట్లయితే మనం ఇంతకు మునిపే మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్య భాగంలో ఆయన అంటున్న మాట ఏంటి? ఏమండి 23వ వచనం, ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏమండి నిత్య జీవము ఎవరి దగ్గర ఉన్నది? యేసుక్రీస్తు దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. ఒక పౌలు దగ్గర లేదు, లేకపోతే ఒక అబ్రహాము దగ్గర లేదు, లేకపోతే ఒక ఇస్సాకు దగ్గర లేదు. వీరికి కూడా నిత్య జీవం ఎవరి దగ్గర ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వారికి కూడా నిత్య జీవము. ఏమండి ప్రియదేవులారా, ఫలానా పేరు పెట్టుకుని సంఘాన్ని ఉద్ధరించుకున్నట్లయితే ఆ సంఘము యేసుక్రీస్తుని బట్టి ఉన్నట్లయితేనే ఆ సంఘము పిలవబడే గుంపులో ఉంటారు, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉంటారు. యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటేనే. యేసుక్రీస్తు ఏ దినాన సమాజ మందిరానికి వెళ్ళి ఉన్నాడు?
యేసుక్రీస్తు ఏ రీతిగా జీవించున్నాడు? ఏమండి ఈ రోజున సేవకులందరూ కొంతమంది, ఏమండి అందరు కాదు, కొంతమంది సేవకులు ఏమండి ఆ యొక్క డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడైనా డ్యాన్స్ వేసాడా? ఏమండి యేసుక్రీస్తు ఎప్పుడైనా ఏమండి ఎవరైనా పడేస్తాడా? పడిపోయిన వాడిని ఆయన లేపాడు తప్ప ఆయన ఎప్పుడునూ పడవేయలేదు. ఈ రోజున చాలా మంది ఏమండి ఇలా చేయి పెడుతుంటే పడిపోతున్నారు. అదే నిజమైన సంఘమని గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. ఈ వాక్యం ఉంటున్న సహోదరుడా, అటువంటి సంఘానికి నీవు కూడా వెళ్తున్నావా? అయితే నీవు గుడ్డివాడివే. మనోనేత్రములు తెరుచుకో. దేవునికి కుమారుడు ఎప్పుడును ఎవరిని పడవేయలేదు. ఏమండి ఆనాటి దినాల్లో ఏమండి పరిశుద్ధాత్మ వచ్చి అన్య భాషలు మాట్లాడినారు. ఆ సమయంలో కూడా ఎవరిని పడిపోలేదు కింద. పరిశుద్ధాత్మ వచ్చేసిందని పడిపోయాడండి అంటారు. పరిశుద్ధాత్మ వచ్చినా ఎవడను పడిపోవడో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడును నిమ్మలముగానే ఉంటాడు. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు నిమ్మలముగా ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన పలుకున్నాడు. లేకపోతే భూకంపాలు వచ్చేసి, లేకపోతే ఉరుములు శబ్దాలు వచ్చేసి ఆ సమయంలో ఎటువంటి గందరగోళం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడునూ నిమ్మలమ్మగానే ఉంటాడు. గందరగోళం చేస్తే సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండను. ఎవరి చప్పళ్ళు కొట్టేసి, లేకపోతే ఎగురు గంతులు వేసి, గొప్ప గొప్ప స్వరాలతోటి ఇలా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎప్పుడు నిమ్మలముగానే ఆయన ఉంటాడు. పావురం రూపం, పావురము ఎలా ఉంటది? తెలుపు. ఏమండి పరిశుద్ధానికి సూచన. ఎప్పుడు నిమ్మలముగానే ఉంటారు. కనుక ప్రియ బిడ్డలారా, మనకి నిత్య జీవము ఎవరి దగ్గర ఉన్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి నిత్య జీవం. ఇంతవరకు ఆజ్ఞలు ఎరగకుండా, లేకపోతే ఆజ్ఞత క్రమం చేస్తూ పాపంలోనే జీవించున్నావా? ఈ నేటి దినమందు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో సూటిగా తేటగా మాట్లాడినాడు. దాని ప్రకారంగా నీవు జీవించినట్లయితే ప్రభు ద్వారా మాత్రమే ఆ పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రభువా మీరు బలపరిచి స్థిరపరిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నూతనముగా ఈ యొక్క వాక్యం ఉంటున్న సహోదరులు కూడా మీరు ప్రత్యేకంగా దీవించడం ఆయన. ఇదిగో ప్రభు గ్రుడ్డిగా ఆ సంఘానికి వెళ్ళి ఉన్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. నిజమైన సంఘానికి వెళ్ళడానికి నీ వాక్యముల ద్వారా మాకు తేటపరచండి అయ్యా, నీకు స్తోత్రము. ఇదిగో ప్రభు పదాజ్ఞలు ఉన్నాయి తండ్రి. ఆజ్ఞలు లేకుండా ఆజ్ఞలు మీరి లోకానుసారంగా లోక మర్యాద చెప్పున మేము నడవకుండా నీ మర్యాద చెప్పున జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభువ దూరదేశాల్లో నువ్వు అందించి, ఆయా దేశాల్లో నువ్వు అందించండి ప్రభువ. ఎవరైతే అనారోగ్యున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. ఎవరైతే ప్రార్థన విన్నపంలో మాకు తెలియపరుచున్నారో వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. నిశ్చితమైతే మరలా నైనా నీ యొక్క రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం ఇలాగ కలిసి ప్రార్థించుకునే యోగ్యత బాధ్యత మాకు అనుగ్రహిస్తారని ఈ ప్రార్థనలు ఎక్కిస్తున్న వారిని, అలాగే నీ యొక్క వాక్యంలోని ఇతరులకు చేరవేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.